హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా ఇంట్లో అయితే చామంతి పూలు వచ్చేసినాయి. చూడండి, చిట్టి చిట్టి చామంతులు. ఫస్ట్ టైం మనము కొత్త ఇంటికి వచ్చి మొక్కలు పెట్టుకొని అవి కొంచెం పూలు వచ్చినాయి అంటే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది కదా. ఇక్కడైతే మీరు చూడవచ్చు, చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా. బాగున్నాయా చామంతులు? బాగా వచ్చినాయి కదా. ఇంకా ఇక్కడ సన్న సన్న మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇంకా చామంతి చెట్టు, ఇదైతే గులాబీ చెట్టు అయితే ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది ఆల్రెడీ పింక్ ఫ్లవర్ కూడా వచ్చింది, మీరు చూసిండ్రు. ఇక్కడ చూడండి, పుదీనా అయితే చాలా ఫ్రెష్గా చాలా వచ్చింది. ఎంత ఒక 2 కొమ్మలు తెచ్చి నాటితే ఇంకా పుదీనా అంతా పుదీనా పంటలాగా ఫుల్గా పుదీనా వచ్చేసింది. ఎక్కడ దాకైనా ఇది చూడండి, ఎంత లాంగ్ 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 ఎగో 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 అని లాంగ్ లాంగ్ ఎగోలాగా ఇంకా వెళ్ళిపోతూ ఉంది. అన్ని పక్కల పుదీనానే అయిపోతుంది. చెట్లన్నీ పాకేసుకొని పాకి 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 పోయి పుదీనా మయమైపోయింది తోట. ఇవి అయితే మంచి ఫ్లవర్ అయితే వస్తాయి, గుత్తులు గుత్తులు లాగా వస్తుంది. ఇక్కడ మన మందారాలు కూడా మొగ్గలు వేసినాయి, సన్న మొగ్గలు చూడండి. ఇంకా 1 వీక్ 10 డేస్లో వస్తాయేమో చూడాలి. కలరు కొత్తదే, మనకి ఫ్లవర్ అయితే ఈ చెట్టు రాలేదు. ఇదైతే వచ్చింది, పింక్ ఫ్లవర్ అయితే వచ్చింది ఈ మందార. ఇంకా ఈ చెట్టు చూడండి, వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదైతే చాలా హైట్ అయింది, బాగా గుబురుగా కూడా వచ్చింది. బాగా గుబురుగా కూడా వచ్చినా కూడా ఎందుకనే ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫ్లవర్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఇక్కడ సన్న సన్న గులాబీ చెట్లు అయితే నాటినాము. చూడండి, చిన్న చిన్న గులాబీ వస్తున్నాయి, పోతాయో వస్తాయో అని భయం వేస్తుంది. ఇంక ఇవి చూస్తుంటారు మీరు, ఆల్రెడీ పింక్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇవి చాలా వీడియోలలో కూడా నేను చూస్తాను. ఇదైతే ఈ లైన్ అంతా ఇట్టుంటుంది అన్నమాట, బాగుంది. ఈ చెట్టు కూడా ఒక మంచి వైట్ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఫ్లవర్ వస్తే చూపిస్తాను. ఇది కూడా నేను అది అసలు ఇది ఏం చెట్టు అనేది నాకైతే తెలియదు. దీని పేరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక ఇది పెట్టా అనమాట, ఏమని డేరే గడ్డ పెట్టిన మొలకలు వస్తాయేమో చూడాలి. ఇది సమ్మరు. ఇంక అందరి దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ్మటాక్స్ ఇన్ కర్ణాటక. మేము ఇంకా చెట్లు చాలా పెట్టాలనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. మా మట్టి అంతా వైట్గా ఉంది. ఇంకా వచ్చిన వాటితో సంతోషించాలి కాబట్టి ఇంకా పుదీనా అయితే బాగా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మనకి ఒక 3-4 మందార చెట్లు ఉన్నా కూడా మనకి ఎప్పుడు ఫ్లవర్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఒక లైన్ మొత్తం ఒక 5-6 కలర్స్ నాటితే అందులో ఒక 3-4 కలర్స్ అయితే వచ్చినాయి ఈ చెట్లు. ఇంకా ఫ్లవర్స్ అయితే రావాలి. చామంతి చెట్టు కూడా బతికింది. ఇక్కడైతే ఇంటి దగ్గర చూడండి, ఇంకా బాగా కొమ్మలుగా మనీ ప్లాంట్ అయితే వచ్చేసింది. ఇంకా ఇది పైకి పోవాలి, అక్కడ దాకా పోవాలి. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో, వెయిట్ చేయాలి. ఇంకా చాలా పెరుగుతుంది. మా కుక్కలు కొంచెం పాడు చేసినాయి అన్నమాట, లేకపోతే ఈ పాటికి ఇంకొంచెం పెద్దదైపోయేది. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా లీవ్స్ అంతా కట్ చేసినాయి కుక్కలు. దానిలోనే బంతిపూలు చెట్టు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ పాయలాకు ఉంది చూడండి, టేబుల్ రోజ్ అంటాం కదా, అది ఉందన్నమాట. చూడండి, ఇంక ఇక్కడైతే ఒక చిన్న పాట్లో ఒక షో ఓన్లీ లీవ్స్ మాత్రమే ఉంటాయి, దానికి ఏం ఫ్లవర్స్ ఏం రావు. అది పెట్టిన దాని పక్కలోనే పెద్ద పాటలో కూడా ఇలా లీవ్స్దే
పెట్టేసిన. వీటి పేర్లు అయితే నాకు తెలియదు, కొన్ని తెలిసినా కూడా నేను మర్చిపోతా, అలా ఉంటుంది అన్నమాట మనతో. ఇక్కడైతే ఇంకా బ్రహ్మకమలం అదైతే నాటిన, అదేమంటే సింగిల్ లీఫ్ అనమాట. ఆ లీఫ్కే మనకి కాండం తయారయ్యి దానికే మళ్ళీ లీవ్స్ కొమ్మలు అన్నీ వచ్చి అదే ఒక పెద్ద చెట్టు అయిపోద్ది. అదంతా ప్రాసెస్ చాలా టైం పట్టిద్ది. ఈలోపు మనము టబ్బంతా ఖాళీగా ఉందని చెప్పి కొన్ని కొత్తిమీర అయితే వేసిన, విత్తనాలు ధనియాలు ఇంకా వచ్చింది. ఇది కూడా గ్రోత్ అవుతూ ఉంది. సైడ్లలో లీవ్స్ స్టార్ట్ అయినాయి కదా, చిన్న చిన్న కొమ్మలు. ఆ కొమ్మలే మనకి పెద్ద పెద్ద ఇదైపోద్ది, చెట్టు అయిపోద్ది అనమాట. ఈ కొత్తిమీర గురించి చెప్తున్నా కదా, కొత్తిమీర నేనైతే ఒక 1 టైం యూజ్ చేసిన, ఇంకా అలాగే వదిలేసిన. అలాగే ఈత కాదు, ఖర్జూరాలు తిని మేము పచ్చి ఖర్జూరాలు తెస్తే తిని వేస్తే అది కూడా మొలకొచ్చింది. ఇదైతే ఇంట్లో టీవీ దగ్గర ఒక గాజు సీసాది ఒక మందు బాటిల్ అన్నమాట. ఆ బాటిల్లో మనము మనీ ప్లాంట్ పెడితే అది కూడా మనకి ఎంత బాగా గ్రోత్ అయ్యింది అంటే ఇంకా మీరు ఇక్కడ చూడవచ్చు. దానిని చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి చెట్టు పెరుగుతుంటే మనకి ఆనందం వచ్చిద్ది కదా. మనం ఏదైనా ఒక సన్న చెట్టు నాటుకుంటే అది పెరుగుతుంటే మనకు ఖుషి అయిద్ది. ఈ ఆకులు చూడండి, ఒక 6 ఆకులు అయితే వేసింది. టీవీ దగ్గర అలా కూర్చున్నప్పుడు మనకు న్యాచురల్ చెట్టు అనమాట. అదైతే చాలా హ్యాపీగా ఉంటుంది టీవీ చూసేటప్పుడు, దాన్ని చూస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రమటాక్స్ ఇన్ కర్ణాటక అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి అందరికీ చెట్ల గురించి.